మలయాళం నుంచి వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లలో కేరళ క్రైమ్ ఫైల్స్ ఒకటి. కొంతకాలం క్రితం స్ట్రీమింగ్ జరుపుకున్న మొదటి సీజన్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో సీజన్ 2ను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 6 ఎపిసోడ్స్గా సీజన్ 2 నిన్నటి నుంచి జియో హాట్ స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 2లోని కథ ఏ అంశం చుట్టూ తిరిగిందనేది చూద్దాం. కథ: ఈ కథ కేరళలోని త్రివేంద్రం, కొచ్చి, త్రిశూర్, అలువ చుట్టూ తిరుగుతుంది. కొచ్చి నడిబొడ్డున గల మ్యూజియంలో దొంగతనం జరుగుతుంది. 17వ శతాబ్దానికి చెందిన కొన్ని ఖరీదైన వస్తువులు దోపిడీ చేయబడతాయి. దాంతో డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగుతుంది. టెర్రీ అనే పోలీస్ డాగ్ మ్యూజియంలో చిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ రోజు నుంచి అది అనారోగ్యం బారిన పడుతుంది. దాంతో దానిని డాగ్స్ రిటైర్మెంట్ హోంకి తరలిస్తారు. అక్కడ అది చనిపోతుంది. ఇదిలా ఉండగా త్రివేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే అంబిలిరాజు ఓ నేరస్తుడిని కొట్టరక్కర కోర్టులో హాజరు పరచడానికి వెళతాడు. అలా వెళ్లిన అతను తిరిగి రాకపోవడం, కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. ఎంతో మంచివాడిగా పేరున్న ఆయన ఏమైపోయినట్టు అనేది ఎవరికీ అర్థం కాదు. దాంతో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ కురియన్ అవర్ నోబుల్ ప్రవీణ్ రంగంలోకి దిగుతారు. కొట్టరక్కర లోని కోర్టు సమీపంలో తమకి అంబిలి రాజు కానిపించాడని, ఆయన ఒక నీలం రంగు కారులో వెళ్లడం తాము చూశామని కొంతమంది పోలీస్ ఆఫీసర్తో చెబుతారు. దాంతో ఆ కారు ఆనవాళ్లు పట్టుకుంటూ పోలీస్ ఆఫీసర్ నోబుల్ అలువ ప్రాంతానికి వెళతాడు. ఈ కేసు విషయమై అక్కడి పోలీస్ ఆఫీసర్ మనోజ్ను కలుస్తాడు. అక్కడ అతనికి అంబిలిరాజు గురించి ఒక సీక్రెట్ తెలుస్తుంది. అదేమిటి? అంబిలిరాజు ఏమైపోయాడు? మ్యూజియంలో దొంగతనానికి, పోలీస్ డాగ్ చనిపోవడానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ. విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్లను ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో మలయాళం మేకర్స్ మంచి నైపుణ్యాన్ని చూపిస్తారనే పేరు ఉంది. అందువలన ఇతర భాషల వారు సైతం మలయాళ సిరీస్ల పట్ల ఆసక్తిని చూపుతుంటారు. అలా వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ మంచి ఆదరణ పొందింది. మరి సీజన్ 2 పరిస్థితి ఏమిటి అంటే, ఈ సీజన్ కూడా అనూహ్యమైన మలుపులతో కొనసాగిందనే చెప్పాలి. ఈ కథకు స్క్రీన్ ప్లే ప్రాణమని చెప్పాలి. ఒక వైపున అంబిలి రాజు అదృశ్యమైపోవడానికి గల కారణాలను అన్వేషిస్తూ ఉంటారు. మరోవైపున పోలీస్ డాగ్ చనిపోవడం గురించి పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఈ 2 అంశాలకు సంబంధించిన సస్పెన్స్ను చివరివరకు ఆడియన్స్ గెస్ చేయకుండా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ అవుతూ ఎప్పటికప్పుడు ఆడియన్స్లో కుతూహలాన్ని పెంచుతూ ఉంటుంది. అయితే పోలీసులు, స్టేషన్లు, ఏరియాలు, అనుమానితులు, ఇలా తెరపైకి వచ్చే పాత్రలు, లొకేషన్లు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రేక్షకులకు కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అసలు విషయానికి అర్థం కావాలంటే మరింత శ్రద్ధ పెట్టి ఈ సీజన్ను ఫాలో కావలసి ఉంటుంది. ఏం జరిగి ఉంటుందనేది దర్శకుడు నేరుగా చెప్పకుండా ఆడియన్స్ ఊహకు వదిలేయడం బాగుంది. సహజత్వానికి దగ్గరగా నడిచే ఈ సీజన్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. పనితీరు, కథ, స్క్రీన్ ప్లే ఈ సీజన్కు ప్రధానమైన బలం అని చెప్పాలి. సందర్భానికి తగిన లొకేషన్స్ ఈ కథను మరింత సపోర్ట్ చేశాయి. పోలీస్ ఆఫీసర్స్ పాత్రలను పోషించిన ఆర్టిస్టులు, అనుమానితులుగా తెరపై కనిపించినవారు కథకు సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లారు. తమతో పాటు ఆడియన్స్ను తీసుకుని వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. హేషం అబ్దుల్ వాహెబ్ నేపథ్య సంగీతం బాగుంది. జితిన్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మహేష్ భువనేంద్ ఎడిటింగ్ వర్క్ కూడా నీట్గా అనిపిస్తుంది. అనువాదమే అయినా పెద్దగా ఆ తేడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా చూసుకున్నారు. ముగింపు: కథ, స్క్రీన్ ప్లే, ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు, నేపథ్య సంగీతం, ఫోటోగ్రఫీ ఈ సిరీస్కి హైలైట్గా నిలిచాయి. అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలు లేకపోవడం కలిసొచ్చే అంశం. పోలీస్ కథలను, ఇన్వెస్టిగేటివ్ కథలను ఇష్టపడేవారు ఈ సిరీస్ను చూడొచ్చు.